ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకి అందించినటువంటి తరల్ కిట్లో ఏమేమి ఉంటాయో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కిట్స్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలకి ఉచితంగా సరఫరా చేస్తున్నారనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ తరల్ కిట్లో ప్రధానంగా తెలుగు మరియు గణితానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. మనకిచ్చినటువంటి తరల్ కిట్లో తెలుగుకి సంబంధించి ఏ అంశాలు ఉంటాయో చూద్దాం. మీరిప్పుడు చూస్తున్నారు, అక్షరమాలకు సంబంధించినటువంటి ఒక చార్టును ఇవ్వడం జరిగింది. దీన్ని మనం తెలుగులో గ్రూప్ 1 విద్యార్థులకి ఉపయోగిస్తాం. అక్షరాలను గుర్తించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తరువాత గ్రూప్ 1 విద్యార్థుల కోసం మరొక అంశాన్ని చేర్చడం జరిగింది. అవి మీరు ఇప్పుడు చూస్తున్నారు. వర్ణమాలలోని అచ్చులు మరియు హల్లులతో కూడిన ఫ్లాష్ కార్డ్స్ మరియు వాటికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మనం జతపరచడానికి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 1 కోసం వీటిని తయారు చేయడం జరిగింది. దాని తరువాత గ్రూప్ 2 విద్యార్థుల కోసం గుణింతాల చార్టుని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరికొంత పెద్ద సైజులో గుణింతాలను మరొక మోడల్గా కూడా చేర్చడం మీరు చూస్తున్నారు. ఈ తరల్ కిట్లో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 విద్యార్థుల కోసం మరికొన్ని పోస్టర్స్ని చేర్చడం జరిగింది. గ్రూప్ 2 విద్యార్థులైతే ఇందులో ఉన్నటువంటి చిత్రాలకు సంబంధించిన పదాలను రాయడం, గ్రూప్ 3 విద్యార్థులైతే వాక్యాలను రాయడం కోసం వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. మొదటి ఇచ్చిన పోస్టర్ చూసినట్లయితే ఒక పల్లెటూరు గురించి ఇచ్చున్నారు. దాని తర్వాత పోస్టర్ వస్త్ర దుకాణానికి సంబంధించినది. దాని తర్వాత పోస్టర్ని మీరు చూసినట్లయితే ఇది ఆటలకి సంబంధించినది. దాని తరువాత గమనించినట్లయితే బొమ్మలతో కూడిన కథా కార్డులను ఇవ్వడం జరిగింది. వీటిని మనం గ్రూప్ 2 విద్యార్థుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బొమ్మలను చూసి కథను చెప్పడం, రాయడం. ఈ తరల్ కిట్లో గ్రూప్ 1, 2, 3 విద్యార్థుల కోసం ఫన్ విత్ లాంగ్వేజ్ అనే గేమ్స్ బుక్లెట్ని ఇవ్వడం జరిగింది. వీటిలో గణితము మరియు తెలుగుకి సంబంధించినటువంటి ఆటలు ఉంటాయి. ఈ కిట్లో గ్రూప్ 2 విద్యార్థుల కోసం 4 వాక్యాలతో కూడినటువంటి ఒక చిన్న కథ ఫ్లాష్ కార్డులను ఇవ్వడం జరిగింది. తరువాత గ్రూప్ 3 విద్యార్థుల కోసం తెలుగులో విజువల్ కార్డ్స్ ఇవ్వడాన్ని మీరు చూస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 3 విద్యార్థుల కోసం కథలతో కూడిన బుక్లెట్స్ ఇవ్వడాన్ని మీరు చూస్తున్నారు. ఈసారి ఈ కిట్లో కొత్తగా చేర్చిన అంశం హ్యాండ్మేడ్ యాక్టివిటీస్ బుక్లెట్. ఇందులో తెలుగు మరియు గణితానికి సంబంధించిన అంశాలను చేర్చడం. ఈ తరల్ కిట్లో గణితానికి సంబంధించి ఎటువంటి మెటీరియల్ని ఇచ్చారో చూద్దాం. గ్రూప్ 1 విద్యార్థుల కోసం 1 నుంచి 9 వరకు సంఖ్యలు గల ఫ్లాష్ కార్డ్స్ని, ఆ సంఖ్యలకు సరిపోయే పుల్లలతో కూడిన ఫ్లాష్ కార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మనం సంఖ్యాభావనను పిల్లలకి నేర్పడానికి ఉపయోగించుకోవచ్చు. తరువాత 1 నుంచి 100 వరకు గల సంఖ్యావాచకంతో ఒక పోస్టర్ని ఇవ్వడం జరిగింది. దీనిని మనం సంఖ్యలను గుర్తించడం, చదవడం మొదలైన అంశాలను పిల్లల్లో అభివృద్ధి చేయడానికి గ్రూప్ 1 విద్యార్థుల కోసం ఉపయోగిస్తాం. తరువాత సంఖ్యా కార్డు 1 నుంచి 10 వరకు గుణిజాలు గల మరొక పోస్టర్ని ఇవ్వడాన్ని మీరు చూస్తున్నారు. వీటిని మనం గ్రూప్ 1, 2, 3 విద్యార్థుల కోసం వినియోగించుకునేలా ఈ కార్డుని రూపొందించారు. ఈ తరల్ కిట్లో
గుణిజాలు లేదా ఎక్కాలకు సంబంధించిన మరొక పోస్టర్ ఇవ్వడాన్ని ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. ఇందులో 2 నుంచి 9 వరకు ఎక్కాలు ఉంటాయి. వీటిని మనం గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థుల కోసం వినియోగిస్తాం. తరువాత స్థాన విలువలు, విస్తరణ రూపానికి సంబంధించిన పోస్టర్ని ఇవ్వడాన్ని మీరు చూడొచ్చు. ఈ పోస్టర్ సహాయంతో పిల్లలకి 1 నుంచి లక్షల వరకు స్థాన విలువలు మరియు విస్తరణ రూపాన్ని నేర్పించవచ్చు. దాని తరువాత ఈ తరల్ కిట్లో గ్రూప్ 3 విద్యార్థుల కోసం బిజినెస్ కార్డ్స్ మరియు నకిలీ కరెన్సీని ఇవ్వడం జరిగింది. వీటి సహాయంతో నిత్య జీవితంలోని డబ్బుకు సంబంధించిన సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. ఎలాగైతే తెలుగులో హ్యాండ్ మేడ్ యాక్టివిటీస్ బుక్లెట్ ఇచ్చారో అదేవిధంగా గణితానికి కూడా ఇదే బుక్లెట్ని మనకు అందివ్వడం జరిగింది. ఆ యాక్టివిటీస్ గురించి మీరు బుక్లెట్లో క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. తరువాత తెలుగులో విజువల్ కార్డ్స్ ఇచ్చినట్లు మ్యాథ్స్కి కూడా కొన్ని విజువల్ కార్డ్స్ని ఇవ్వడం మీరు గమనించవచ్చు. ఇంతవరకు మీరు టరల్ కిట్లో తెలుగు మరియు గణితానికి ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇచ్చారో చూశారు. ఇప్పుడు పాఠశాలకు సంబంధించి ఏ కార్డ్స్ ఇచ్చారో చూద్దాం. పాఠశాల ప్రగతి పత్రాన్ని ఇచ్చారు. తరల్ స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ని కూడా ఇవ్వడాన్ని మీరు గమనించవచ్చు. వీటితో పాటు విద్యార్థి ప్రగతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు చివరగా గణిత మార్గదర్శిని, తెలుగు మార్గదర్శిని కూడా అందించడం జరిగింది. ఇవి మన పాఠశాలలో చదువుతున్న పిల్లలని అభ్యసన స్థాయిలు ఆధారంగా గ్రూప్స్ చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. ఈ వీడియో మన ఉపాధ్యాయ మిత్రులకి ఎంతగానో సహకరిస్తుందని తెలియజేస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.